సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్ పహాడ్ దర్గా ఊర్స్ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గంధం ఊరేగింపుల్లో మంత్రి ఉత్తమ్ పాల్గొన్నారు. అనంతరం దర్గాలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంచి వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. అనంతరం బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు ఉత్తమ్. పార్లమెంట్లో తాను అడిగిన ప్రశ్నలకు అన్ని అబద్ధాలు చెప్పారన్నారు. నీటిపారుదల శాఖకు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు కట్టి ప్రాజెక్టులను నాశనం చేశారన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కొంత మంచినీటి వసతి కల్పించడం, కొన్ని వసతులు కల్పించడం, కానీ దురదృష్టవశాత్తు ఈ 10 ఏళ్ల పాటు ఏమీ చేయలేదు. ఈ 10 ఏళ్లలో శంకుస్థాపన చేసింది కానీ పని జరగలేదు ఫీల్డ్లో. నేను ఈరోజు మరోమారు ప్రకటిస్తున్నా, జాన్పాడ్ దర్గా అభివృద్ధికి ఈ 2 ఏళ్లలో ₹1 కోటి భక్తులకి వసతులు కల్పిస్తాము. ఆడ చాలా మంది భక్తులు నన్ను అడిగారు, మంచినీటి సమస్య ఉందని, అదేవిధంగా మహిళలకి అకామిడేషన్ కానీ, టాయిలెట్ల కానీ, ఒక మంచి వర్క్ బోర్డ్ నుంచి ఒక ఫంక్షన్ హాల్ కట్టేయమని చెప్పి అనేక విషయాలు అన్ని క్రోడీకరించి మిషన్ భగీరథ అని చాలా అట్టహాసంగా, చాలా ఆర్భటంగా, చాలా ప్రొపగాండా, చాలా పొగసితో 40,000 కోట్ల రూపాయలు మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి 10-11% ఇంట్రెస్ట్ లో రుణాలు తీసుకొచ్చి మేము అందరికీ మంచినీళ్ళు ఇస్తున్నాం, సోర్స్ క్రియేట్ చేస్తున్నాం, పైపులు వేస్తున్నాం, ఓవర్ ట్యాంకులు కడుతున్నాం, విలేజ్ లో ఇంటర్నల్ పైప్ లైన్ వేస్తున్నాం, ప్రతి ఇంటికి నల్ల